ఫ్రెండ్స్, వాళ్ళు ఈరోజు ఇచ్చిన కోడ్ని నేను ఎలా సాల్వ్ చేశానని చూపిస్తాను చూడండి. ఈరోజు వాళ్ళు ఇచ్చిన ప్రోగ్రామ్ ఏమంటే రైట్ ఏ ప్రోగ్రామ్ దట్ రీడ్స్ 2 నంబర్స్ ఏ అండ్ బి. 2 నంబర్స్ని రీడ్ చేస్తుంది. అంటే 2 నంబర్స్ ఇన్పుట్ తీసుకుంటాం. క్వశ్చన్ ఏమంటే ఏ ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు బి అనేసి ఫైండ్ అవుట్ చేయాలా. ఏ వచ్చి బి కన్నా తక్కువ అయినా అయిండాలా లేకపోతే ఈక్వల్ అయినా అయిండాలా. దెన్ ఇఫ్ బి ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఏ, బి వచ్చి ఏకి తక్కువనా అయిండాలా లేకపోతే ఈక్వల్ అయినా అయిండాలా అనేసి క్వశ్చన్ అడిగిండారు వాళ్ళు. శాంపుల్ అయితే వాళ్ళు ఇచ్చారు. మనకు అవుట్పుట్ వచ్చి ఈ క్వశ్చన్ రావాలా, ఈస్ పెట్టి ఇలా ఫాల్సా ట్రూవా అనేసి రావాలా. ఇక్కడ 5 3 అని ఇచ్చారు. క్వశ్చన్ వచ్చి ఫాల్స్ ట్రూ అనేసి వస్తుంది. దానికోసం ప్రోగ్రామ్ ఎలా రాసానంటే నంబర్ 1 నంబర్ 2 వేరియబుల్ నేమ్స్ పెట్టుకొని అసైన్మెంట్ ఆపరేటర్ యూజ్ చేసిన. 2 ఇన్పుట్ తీసుకున్న, ఇన్పుట్ని ఇంటిజర్గా మార్చి నంబర్ 1లో స్టోర్ చేసిన, ఇన్పుట్ని ఇంటిజర్గా మార్చి నంబర్ 2లో స్టోర్ చేసిన. అండ్ దెన్ క్వశ్చన్ 1 అనేసి ఒక వేరియబుల్ నేమ్ పెట్టుకున్నా. వాళ్ళు అడిగిన క్వశ్చన్ 1 ఇక్కడ చూసాం. ఇఫ్ ఏ ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు బి, ఏ బి లెక్కకి ఇది మనం నంబర్ 1 నంబర్ 2 అని పెట్టుకున్నాం. నంబర్ 1 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు నంబర్ 2 అనేసి ఫైండ్ అవుట్ చేసి దీంట్లో స్టోర్ చేసుకోమన్నా. ఆ తర్వాత స్ట్రింగ్ 1 అనేసి వేరియబుల్ నేమ్ పెట్టుకొని దాన్ని ఉండే ఇంట్గా మార్చిన దాన్ని, ఇంట్గా ఉంటుంది ఇక్కడ వాల్యూ, ఇప్పుడు దాన్ని స్ట్రింగ్కి మార్చుకున్నా. ఓకేనా, స్ట్రింగ్కి మార్చుకున్నా. ఎందుకు స్ట్రింగ్కి మార్చుకున్నామంటే మనకు ఈ నోట్ వచ్చి దాని పక్కన ఆ వాల్యూ రావాలా. 2 ఇంటిజర్స్ని మనము కన్కాటినేట్ చేయలేం, అంటే 2 ఇంటిజర్స్ని యాడ్ చేయలేం. సో దట్ రెండింటిని స్ట్రింగ్గా మార్చుకోవాలా. ఒక స్ట్రింగ్ని ఒక ఇంటిజర్ని యాడ్ చేయలేం. ఓకేనా, పోయినసారి మార్చి చెప్పినానేమో. ఒక స్ట్రింగ్ని ఒక ఇంటిజర్ వాల్యూని యాడ్ చేయలేం. సో దట్ ఏం చేసామంటే దీన్ని కూడా నేను స్ట్రింగ్కి మార్చుకున్నా. ఇంటిజర్గా ఉన్నదాన్ని స్ట్రింగ్కి మార్చి ఇక్కడ అసైన్ చేసుకున్నా. నెక్స్ట్ సేమ్ ప్రాసెసే. క్వశ్చన్ 2 అని పెట్టినా, నంబర్ 2 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు నంబర్ 1 అయితే దీంట్లో స్టోర్ చేసి పెట్టుకో. ట్రూ ఆఫ్ ఆల్సో స్టోర్ చేసి పెట్టుకుంటారు. ఇప్పుడు ఈక్వల్ టు, డబుల్ ఈక్వల్స్ టు, లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఇవన్నీ వాడినప్పుడు ట్రూ ఆర్ ఫాల్సే ఆన్సర్ వస్తుంది మ్యాక్సిమం. ఓకేనా. నెక్స్ట్ స్ట్రింగ్ 2 ఈక్వల్స్ టు క్వశ్చన్ 2లో ఏదైతే ఉందో దాన్ని స్ట్రింగ్కి మార్చుకో. అది ఇంటిజర్గా ఉంటే దాన్ని స్ట్రింగ్కి మార్చుకోమన్నా. ప్రింట్ ఆఫ్ బి లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు ఏ ఈస్, పక్కన స్పేస్ వచ్చి కోలన్ క్లోజ్ చేసుకున్నా. క్లోజ్ చేసుకొని ప్లస్ ఆ స్ట్రింగ్ని ప్రింట్ చేయమన్నా. ఓకేనా, అప్పుడు మనకు అవుట్పుట్ ఒకటి ఫాల్స్ అవుతుంది, ఒకటి ట్రూ అవుతుంది. ఎక్స్పెక్టెడ్ కూడా అదే, మనకు వచ్చిన అవుట్పుట్ కూడా అదే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సరిగ్గా కనిపించేదేమో, లైట్ ఆఫ్లో ఉంది.